హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజులాస్ లైఫ్. ఈ రోజు అయితే నేను పుదీనా రైస్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే ఆనియన్స్ అనేది చాప్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నా. ఆ మిక్సీ జార్లో కొంచెం పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర అండ్ అల్లం పేస్ట్ అండ్ మిర్చి అనేది వేసుకున్నా. అండ్ నేను మసాలా ఐటమ్స్ కూడా కొన్ని యాడ్ చేశాను. సాల్ట్ కూడా వేసా, బికాస్ సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది, అందుకని చెప్పేసి నేను సాల్ట్ అయితే వేసాను. నెక్స్ట్ ఇవన్నీ కలిపేసి నేనైతే గ్రైండ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే నేనైతే రైస్ తీసుకున్నాను. వాష్ చేసి కొంచెం నానబెడదామని చెప్పేసి నేనైతే రైస్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను ఒక కుక్కర్ తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసాను. అండ్ బికాజ్ నెయ్యి వేస్తే కొంచెం కమ్మగా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి నేను నెయ్యి తీసుకున్నాను. అండ్ ఆయిల్ కూడా కొంచెం వేసాను. నెక్స్ట్ అయితే నేను ఆనియన్స్ అండ్ మసాలా ఐటమ్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ నేను ఆ కుక్కర్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చూపించడం మర్చిపోయా, బట్ నేనైతే క్యాష్యూస్ కూడా యాడ్ చేసాము. అన్నీ ఫ్రై అయ్యాక నేనైతే మనం ఏదైతే పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నామో అదైతే అందులోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో ఇప్పుడు ఏదైతే పేస్ట్ ఉందో అదైతే చాలా అంటే చాలా ఎక్కువసేపు పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి. వేగితేనే అదైతే టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ నేనైతే కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే, బికాస్ కర్డ్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది, అందుకని చెప్పేసి నేనైతే కర్డ్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే నేనైతే 1 గ్లాస్ ఆఫ్ బియ్యం అయితే వేసుకున్నాను, అందుకని చెప్పేసి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. బికాస్ ఇదైతే పాత బాస్మతి రైస్, అందుకని వాటర్ ఎక్కువే పడతాయి. నెక్స్ట్ అయితే 3 విజిల్స్ వచ్చాక నేనైతే నా పుదీనా రైస్ అనేది దించేసాను. సో ఇదైతే చాలా ఎమ్మీగా ఉంది. బయట వింటర్ సీజన్ కదా, చాలా చల్లగా ఉంది, అందుకని చెప్పేసి నేనైతే ఇదైతే ప్రిపేర్ చేసుకుని మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.